మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. చెప్పను బ్రదర్ అన్నాడు, చెప్పేశాడు. తగ్గేదేలే అన్నాడు, తగ్గాడు. తగ్గక తప్పలేదు. ఇంతకీ నేను ఎవరి గురించి చెప్తున్నానో మీ అందరికీ అర్థమైపోయింది కదా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన ఎందుకు తగ్గాడు, ఎందుకు చెప్పాడు, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక సినీ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కార్తీక్ గారు. సార్, అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో బాగా నడుస్తున్న ఒక 2 డైలాగులు మీకు వినిపిస్తాను. అప్పుడు ఇప్పుడు అని బాగా నడుస్తుంది. ఒకప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? నాకు ఎవరిని చూస్తే అలా అనిపించదు. కళ్యాణ్ బాబు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది. స్టార్, రియల్ స్టార్. అంటే డాన్స్ వేసేసిన మాత్రాన, స్టెప్పులు వేసేసిన మాత్రాన, ఫైట్ చేసిన మాత్రాన, పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసిన మాత్రాన స్టార్ అయిపోరు. స్టార్ అనేది లోపల ఉంటుంది. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి. అది ఒకప్పుడు చెప్పిన డైలాగ్ పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడది? ఇప్పుడు 2004 2012 సారీ 2012. ఇప్పుడు మొన్న ఈ మధ్య 2024లో అల్లు అర్జున్ చెప్పిన ఇంకో డైలాగు. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీకు అర్థమైపోయింది కదా. ఒకప్పుడు మొన్న ఎన్నికల్లో శిల్పా రవిచంద్రరెడ్డి నంద్యాల వైసీపీ అభ్యర్థి, ఆయన ప్రచారం చేయడానికి పోవటం మీద వివాదం అయితే దాని మీద మాట్లాడుతూ ఇండైరెక్ట్గా సంకేత చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఇవాళ మాత్రం మళ్ళా పిచ్చేవుడ్ పాత దారికి వచ్చేసాడు. ఎందుకు పాత దారికి రావాల్సి వచ్చింది? ఇవాళ థ్యాంక్స్ టు, అంటే స్పెషల్ నోట్, థ్యాంక్స్ టు కళ్యాణ్ బాబాయ్ అని చెప్పేసి చెప్పాడు. అది కూడా బాగా ట్రోల్ అవుతూ ఉంది. చెప్పనన్నోడు చెప్పాల్సి ఎందుకు వచ్చింది, తగ్గనన్నోడు తగ్గాల్సి ఎందుకు వచ్చింది? అంటే విధి ఎలా ఉంటుంది అనేది దానికి నిదర్శనం ఇదే. అంటే మనం ఏంటి, మన మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు కార్తీక్ గారు. అంతే కదా. అవును. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడ ఏ పొజిషన్లో ఇప్పుడు ఉన్నాం అనేది ముఖ్యం. చిరంజీవి గారికి ఈ రోజుకి 69 సంవత్సరాల వయసు అయింది. అవును. పవన్ కళ్యాణ్ గారికి 53 సంవత్సరాలు, 52-53 మధ్య. అదే అల్లు అర్జున్కి 42 సంవత్సరాలే. అవును. వయసు చాలా ఉంది. అవును. ఇప్పుడు తగ్గితే రేపు పెరుగుతావు. అది అంతే కదా. అటువంటి వాళ్ళతో కంపారిజన్ చేసుకోవటం అనేది ఫస్ట్ రాంగ్ స్టెప్. అంటే అతను మీరు ఇందాక వినిపించిన దాంట్లో 2012లో మాట్లాడిన బన్నీ బాబు, అల్లు అర్జున్ 2024లో అలా లేడు. అంటే మ్యాటర్ ఆఫ్ ఈ 12 yearsలో చేంజ్. అతను వచ్చిందంటే ఒకప్పుడు అన్న ఆ వ్యక్తిని ప్రేరేపించారు కొంతమంది. అంతే తప్పితే అతని దగ్గర ఎవరేందో విలువ తెలుసు, అన్నీ తెలుసు. కానీ నువ్వు అంతకంటే పెంచు అనే ఉద్దేశంతో తన చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రేరేపించబట్టి ఈరోజు అలా మాట్లాడాడు. కానీ కాలక్రమంలో వాళ్ళు చెప్పింది తప్పని గ్రహించి తప్పును సరిదిద్దుకునే ప్రక్రియలో భాగంగా మొన్న మీరు చెప్పినట్టు ఒకవైపు దర్శకుడు సుకుమార్, చిరంజీవి గారు ప్రశ్నించాడు, ఇంకొక వైపు నిర్మాతలు తనను నమ్మి ఇచ్చేసిన ఆర్థికంగా కోట్లాది 100 కోట్లు పెట్టిన నిర్మాతలు ఎవరిని ప్రశంసించారు? స్టార్, పవర్ స్టార్, మా డిప్యూటీ సీఎం, టాప్ స్టార్ అన్నారంటే ఆయనే మొత్తం చేశాడు. మళ్ళీ అదే అల్లు అర్జున్ పక్కనే ఉన్నాడు, టాప్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి సినిమా నిర్మాత, ఏది పుష్ప 2 సినిమా నిర్మాతే అన్నప్పుడు ఉన్నారు. అంటే దాన్ని బట్టి మీకేమర్థమైంది? నిర్మాతకు తెలుసు, దర్శకుడికి తెలుసు, ఎవరు ఇండస్ట్రీలో పెద్ద అయినా బాస్ అనేది అర్థమైపోయింది. కాబట్టి తర్వాత ఎవరు పవన్ కళ్యాణ్ అనేది ఈరోజు దేశ రాజకీయాల్లో పవన్ అనేది అర్థమైపోయింది. ఇక్కడ ఏంటంటే తనకి తాను రియలైజేషన్ అయ్యాడనేది అనిపిస్తుంది. అయ్యాడా, జనం అయ్యేటట్టు చేశారా? అంటే ఏదేమైనా అఫ్ కోర్స్ అనుభవం జీవితాలు పాఠాలు నేర్పింది కార్తీక్ గారు. ఆ అనుభవం ద్వారా తను తెలుసుకోవచ్చు కదా. ఎప్పుడైనా తను తప్పును సరిదిద్దుకున్నాడు, ఇంకా ఉత్తమమైన పొజిషన్లో వెళ్తాడు. ఈరోజు 60 సంవత్సరాలు ఎవరు సాధించలేనిది నేషనల్ అవార్డు సాధించాడు కదా. అదేవిధంగా నార్త్ సౌత్ లేకుండా రికార్డులు వస్తున్నాయని చెప్పి వాళ్ళ యొక్క నిర్మాతలు చెప్తున్నారు కదా. కాబట్టి తెలుగు వ్యక్తిగా మీరైనా నేనైనా గర్వపడతాం. కాదు, యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలే ఇక్కడ వస్తుందనేది మనకు అర్థమైంది. మీరు ఇందాక ఒకటి వినిపించారు, 2012-2024 మధ్య ఈ 12 సంవత్సరాలు ఏంటి మార్పు మాటలు అనేది. 2024లో ఈ సినిమా ఇదైన తర్వాత అనేక విమర్శలు ఎదురైన తర్వాత నిన్న మన సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ గారు మాట్లాడింది కూడా మీ దగ్గర ఉంటుందిగా? ఉంటుంది సార్, అది కూడా వినిపిస్తాను. ఒకసారి వినిపించండి. ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మళ్ళా ఇంకా ఉంది
డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్ నోట్ అంటూ కూడా మాట్లాడారు. 3 సార్లు చెప్పాడు. అవును, ఆయన చెప్పింది ఒక ఎత్తు అయితే గమనించారు. అక్కడ ఆడిటోరియంలో అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు అభిమానులు? అంటే కేకలు అర్థమవుతుంది. అల్లు అర్జున్ అభిమానులేగా. వాళ్ళు కేకేశారంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే ఏమర్థమైంది? అభిమానులు కూడా ఎందుకు ఇట్లా అల్లు అర్జున్ ఉన్నాడు అనేది అర్థమైంది. మెగా అల్లు అంతా ఒకటే కదా అనే భావంతో ఉన్నారు కాబట్టి ఆ యొక్క అప్లాజ్ వచ్చింది. ఆయన అప్లాజ్ చూసి మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడంటే, ఈ స్పెషల్ జీవో రావడానికి కూడా కారణం ఆయన అన్నాడంటే, సరే అదే పవన్ కళ్యాణ్ గారు కక్షపూరితంగా ఉంటే కనుక ఇతను వెళ్ళి శిల్పాకి ఆడవారు సపోర్ట్ చేశాడు వైసీపీకి అనుకుంటే ఈ స్పెషల్ జీవో వచ్చేదా ఈరోజు? కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఇది లేదు, మావాడే కదా అని చెప్పి అనుకున్నాడు, మా మేనల్డ్ అనుకున్నాడు. ఈయన ఇంట్లో వాళ్ళకి తరామనా భేదం లేదు సార్. ఎవరికైనా హెల్ప్ చేయాలని ఒక కాన్సెప్ట్ తప్ప, సినిమా పరిశ్రమకు ఉపయోగపడాలని ఒక ఇది తప్ప అది ఉన్నట్టు నాకు కనిపిదా. ఇప్పుడు ఒకటి సార్, 1974-78 ఫస్ట్ పునాదిరాల నుంచి 4.5 దశాబ్దాల్లో అనేక మందికి ఇండస్ట్రీలో అతను ఒక ఇన్స్పిరేషన్, ఒక మేలు శిఖరం. అవును, అది ఎవరు రీచ్ కాలేనంత పరిస్థితిలో ఉన్నాడు ఆయన. సినిమాకి ఒక పెద్ద దిక్కు, అందరూ ఆదరిస్తున్నారు. ఈ అది అమితాబ్ బచ్చన్ సైతం నువ్వే బాస్ సూపర్ స్టార్ అని చెప్పి అంటాడంటే ఎందుకంటారు? ఓరకని అంటారా? ఇవాళ వీళ్ళు హిట్ చూస్తున్నారు, ఇలాంటి హిట్ ఎన్ని చూడాలైనా ఇవన్నీ చూసి వచ్చినాడే, ఇవన్నీ కాదు ఇవన్నీ చూసి వచ్చినాడే. ఆపద్బాంధులు కూడా నేషనల్ అవార్డు వచ్చి రావాల్సింది మిస్ అయిందని ఆ నిర్మాతలే మనం చెప్పారు. అంటే ఆ యొక్క నార్త్ సౌత్ అనే వేరియేషన్ వల్ల అప్పుడు రాజకీయాలు. సరే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ వ్యాపించింది, ఓకే వెళ్ళనుకుంటే ఆ ఫ్యామిలీ నుంచి 8 మంది హీరోలు వచ్చారు. పునాదురాలు కానించి, స్వయం కృషి కానించి, విజేత కానించి, ఆపద్బాంధులు, రుద్రవేణ, తర్వాత మధ్య ఠాగూరు, స్టాలిను, ఇవన్నీ పోల్చుకుంటా ఉంటే ఆయన పరిణామక్రమం గాడ్ ఫాదరు, మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్య, ఎన్ని షేడ్స్ చూశారు కదా అతన్ని. రారనుకున్నారు రాలేనుకున్నారు అన్నట్టు మొత్తం చూపించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నెక్స్ట్ విశ్వంబర అయింది. అంటే ఆయన ఎదిగే క్రమంలో ఒదిగున్నాడు, రాజకీయాల్లో వెళ్ళాడు, అక్కడ సెంట్రల్ మినిస్టర్ అయి చూశాడు, రాజకీయాలు నాకు పడదనుకున్నాడు, వచ్చేసినా ఇప్పుడు కూడా ఆయన డ్యాన్స్, ఆయన బాహుబాలు ఎవరు చేయలేరు కదా. ఆయన ఎవరైనా ఈ వయసులో కూడా ఒక చిన్న హీరో మంచి హిట్ అయితే ఇంటికి పిలిపించి భోజనం పెట్టి అప్రిషియేట్ చేసే గుణం. మన నిర్మాతలు పోయినప్పుడు, నిర్మాతలు దర్శకులు పోయినప్పుడు మీరు కూడా వెళ్ళొచ్చుగా. అల్లు అర్జున్ గారు ఏమైంది? అంతే కదా. చాలా మంది వచ్చిన ప్రశ్న, అల్లు అర్జున్ కూడా పోయి విషయం ఆశీస్సులు తీసుకుని వస్తాం ఎంత బాగుండేది. సరే ఏదేమైనా కానీ సార్ అయిపోయింది. అంటే ఒక మనిషికి క్యారెక్టర్ ఉంటుంది సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్. నేను డిప్యూటీ సీఎం కదా అని అనుకోలే, పోయి అన్నయ్య కాళ్ళ మీద దండం పెట్టుకొని, ఆ భార్య భర్తలు ఇద్దరు దండం పెట్టుకొని, ఆమె రష్యా, ఆమె మన తెలుగు సంప్రదాయం తెలియదు వాస్తవానికి, కానీ పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి సహజీవనంలో ఆమె కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని నేర్చుకుంది. ఇద్దరు కలిపి విష్ చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకున్నారు భార్య భర్త. 2 చెప్పులు చేతిలో పెట్టుకుందండి. అవును, ఇప్పుడు అన్నతో విభేదించాడండి. కాంగ్రెస్ నన్ను పంచెలు ఓడగొట్టేదా కొడతారని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అన్న వ్యక్తి కాంగ్రెస్ లో కలవటం ఇష్టం లేక అన్నతో విభేదించి జనసేన పార్టీ పెట్టాడు. అన్న ఒక్క మాట అనలేదు, ఎప్పుడు అనలేదే. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు సృష్టించాలని చూశారు. అదేవిధంగా ఆ తర్వాత వైసీపీ వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య విభేదాలను మంట కలుచుకోవాలని చూసి అంబటి రాంబాబులు అంటే రకరకాల సినిమాల్లో ఫ్లెక్సీలు పెట్టి రకరకాలు చేశారు. వాళ్ళ ఆశలు అడాశలు వాళ్ళ కడుపు మాడుతుంది, వాళ్ళ కడుపు మండుతుంది. అదే వాళ్ళ బాధ అంతా ఏంటంటే, ఇదేంటంటే ఆ చుట్టుపక్కల లేయర్ ఒకటి ఫామ్ అయిపోతున్నారు. ఎదిగే కొంది మీరేంటి మీకేం తక్కువ, రేపు చిరంజీవి గారు అతను రామచంద్ర ప్రోత్సహిస్తాడు కానీ నిన్నెక్కడ ప్రోత్సహిస్తాడు, నువ్వు అంతకు మించి అనే ఇదిలో అతను నూరిపోశారు. లేకపోతే అతనికే అతను వచ్చిన ఆలోచన కాదు. ఈ రోజున ఆయన తెలుసుకున్నాడు కాబట్టి రిలీజ్ అవడం మంచిది. అదేవిధంగా రేపు మాపు ఎల్లు మీ మావయ్య గారి దగ్గరికి, వాళ్ళు మావయ్య బాబాయ్ అంటారు, అంటే ఒక తండ్రిగా చూసుకున్నారు చిరంజీవి గారు. ఇంట్లో పెరిగిన వాళ్ళు అందరూ కూడా. కరెక్ట్ మీరు అన్నది, ఎందుకంటే మామయ్య అనే వారసుకి, కానీ సొంత వాళ్ళకి ఉన్నారు కాబట్టి బాబాయ్ అనే పరిస్థితి. అదేవిధంగా నాగబాబు కొడుకు కూడా డాడీ అంటాడు. అంటే అట్లా పెరిగారు ఒక వాతావరణం. అటువంటి అంత ఇదిని మధ్య ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసం కొంతమంది, సినిమా లబ్ధి కోసం కొంతమంది విభజించాలని చూస్తారు. నిన్నటితో పటాపంచర్ అయిపోయింది. ఇకపోతే ఈ రోజు రేపు వెళ్ళి చిరంజీవి గారిని కలువు, హ్యాపీగా నమస్కారం పెట్టి ఏమైంది, అయిపోయింది కదా. రెండోది తర్వాత బాబాయ్ దగ్గరికి వెళ్ళి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, ఈ నిర్మాతలు ఎట్లా అయితే మా స్టార్, మా సూపర్ స్టార్ అని చెప్పి నిర్మాతలు పొగిడినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళి కలిసి విజయవాడ వెళ్ళి హ్యాపీగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి హక్ చేసుకుంటే అయిపోద్ది కదా. అది దాంతోపాటు ఎవరైతే ఈ రేవతి చనిపోయిందో వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించాలి. అది ఫస్ట్ సార్. ఇప్పటికే 4 రోజులు అయింది.
పాప ఎంత 5 లక్షలు ఇచ్చినంత మాత్రాన చాలామంది ఏమంటున్నారు, నువ్వు 300 కోట్లు తీసుకున్నావు కదా, 5 లక్షలు వాళ్ళకి ఏం కుటుంబానికి వస్తుంది, మనిషి ప్రాణం పోయింది తిరిగి రాదు కదా అంటున్నారు. చనిపోయిన రేవతి కుటుంబమే కదా సార్, హాస్పిటల్లో ఉన్నటువంటి బాబు శ్రీతేజ అదే నెక్స్ట్ చెప్తున్నా, ముందు ఆ కుటుంబాన్ని పరామర్శించాలా. చావు బతుకుల్లో ఉన్న వ్యక్తి ఇప్పుడే ఊపిరి పీల్చుకున్నారు, అవసరమైతే నిమ్స్ నుంచో ఎయిమ్స్ నుంచో డాక్టర్ని పిలిపించి, విదేశీ నుంచి డాక్టర్ని పిలిపించి అతను బతికించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? అల్లు అర్జున్ మీద ఉంది. ఇప్పుడు A1 అని చెప్పేసి థియేటర్ యాజమాన్యాన్ని, తర్వాత మేనేజర్ని, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని రిమాండ్ తరలించారు. ఇప్పుడు నెక్స్ట్ A2 నోటీసులు జారీ చేస్తున్నారు అల్లు అర్జున్ గారికి. సరే, ఆయన ఇంటిమేషన్ ఇచ్చారని కొంతమంది అంటున్నారు, ఇంటిమేషన్ ఇచ్చినా పోలీసులకి చెప్పలేదు బందోబస్తు కోసం, సినిమా యాజమాన్యం అంటున్నారు. వాట్ ఎవర్ ఏమేం జరిగినా మనిషి ప్రాణం పోయి తిరిగి రాదు. పోయి మన నైతిక బాధ్యత పరామర్శించాల్సిన అవసరం ఉంది. ఆ బిడ్డని ఇప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేశారనుకో నెక్స్ట్ లెవెల్. సినిమాల్లో ఆయన చూసి అద్వైతమైన నటన చేశాడు. ఈ హ్యూమానిటేరియన్ ఇది కూడా వాళ్ళ బాబాయిని, అంటే వాళ్ళ మామయ్య గారిని, పవన్ కళ్యాణ్, చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. పెద్ద పెద్దవాళ్ళు నేర్చుకుంటున్నారు సార్, ఏముందా పెద్ద నేర్చుకున్నారనుకో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అలా ఉండాలని మనం మనస్ఫూర్తి కోరుకుందాం. ఎప్పుడైనా సార్ మనిషి తప్పులు చేయడం సహజం, కానీ దాని నుంచి ప్రాశ్చాత్తాపం పొందడం అనేది కొంతమందికి సాధ్యమైతే. ఆ రకంగా ఉంటే అల్లు అర్జున్కి మంచి కెరీర్ ఉంది, నో డౌట్ ఎట్ ఆల్, మంచి కెరీర్ ఉంది. అంతే కదా, మనం కోరుకునేది అదే, పెద్దవాళ్ళని గౌరవించుకోవడం మన సంప్రదాయం. మీరు నేను కూడా వీడియో చేస్తుంది అల్లు అర్జున్ మీద కోపంతో కాదు, ఆ మనిషి పోతున్నటువంటి బాట బాగలేదని. అంతే కదా, వాళ్ళు ఎలక్ట్ చేయటం. నీకు కార్తీక్ అన్ని నువ్వు బాగుండే, నువ్వు వీరుడు, తోపు, అది ఇది ఆ చుట్టూ ఉన్న క్వార్టర్ చెప్తా ఉంటది అని అంటున్నావు అనుకో, నీ గొయ్యి దోయినట్టే. అవును, కార్తీక్ ఇది ఇలా కాదని చెప్పినట్టు నీ నిజమైన శ్రేయోభిలాషి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అది నేర్చుకోవాలి. అవును. కాబట్టి ఆయన ఈ రోజుకి ఆయన నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. కాబట్టి ఆయనకి భవిష్యత్తు బాగుండాలని మనం మనస్ఫూర్తి కోరుకుందాం. అంతే కదా, మీకైనా నాకైనా ఏముందాడా? అంతే, ఆయనతో ఆస్తి తగాదులు ఉన్నాయి, గట్టి తగాదులు ఉన్నాయి, మనకేముంది? ఏమి లేదు, మంచిగా ఉండాలని కోరుకున్నాం. అవును, మన తెలుగు హీరో వరల్డ్ వైడ్ గా ఎదిగితే మనకి ఎంత హ్యాపీ చెప్పండి. అంతేగా, అంతే. ఆయన బాగుండాలని మనం కోరుకుందాం, మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుందాం. ఆయన ఏదైతే మొన్న మాట్లాడాడో ఆ మాటని, ఆ జీవితాంతం మాట తప్పకుండా ఆ విధంగా వెళ్తే ఆయన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది.